హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. ఇది ఒక ట్రేడ్ రీక్యాప్. సో ఈరోజు 18 సెప్టెంబర్ నేనేం చేశానంటే ఏషియా కిల్ జోన్ ఓపెన్ అంటే మనకి 5:30 అనేది ఆల్గారిథం రీసెట్ అవుతుంది. మనం అక్కడ మనకి చూడొచ్చు ఒక మూమెంట్ అనేది అని చెప్పాను కదా. సో ఆల్గారిథం అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏం జరిగిందో మీకు చూపిస్తాను. సో ఈరోజు నేను ఈఎస్లో అయితే తీసుకున్నాను ట్రేడ్. నేను ఫస్ట్ టైం ఈఎస్ ట్రేడ్ చేయడం. నార్మల్గా ఎన్క్యూ ఒక్కటే చేస్తాను. అసలు ఈఎస్ఏ ఎందుకు ట్రేడ్ చేస్తాం, ఏం జరిగిందో చూద్దాం. సో ఈఎస్లో చూస్తే నిన్న 11:30కి న్యూస్ ఉంది కదా ఎఫ్ఓఎంసి. సో 11:30కి ఈ గ్యాప్ అప్ అయింది కదా, ఈ క్లోజ్ నుంచి నెక్స్ట్ డే ఓపెన్ వరకు. సో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేసింది న్యూస్లో. గ్యాప్ని ఫిల్ చేసి ఈ లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, ఇది ఒక రిజెక్షన్ బ్లాక్. ఎక్కడైతే రిజెక్షన్ వచ్చిందో ఈ ఇంపల్సివ్నెస్కి, ఆ రిజెక్షన్ బ్లాక్ దగ్గర ఆగి వాల్టైల్కి మూవ్ అయింది. మనం న్యూస్ ట్రేడ్ చేయం, అది మోస్ట్లీ గ్యాంబ్లింగ్ అవుతుంది. సో మార్నింగ్ ఏం జరిగిందో చూద్దాం 5:30కి. సో ఇది ఈఎస్ చార్ట్. సో ఇది 15 minutes. నా 1 minute తీసుకెళ్తా. 1 minuteలో ఏదైతే మనకి న్యూస్ క్యాండిల్ ఉందో ఇది న్యూస్ క్యాండిల్ హై. 15 minutesలో న్యూస్ క్యాండిల్ చూపించాను కదా, ఆ క్యాండిల్ హైని ఈఎస్ అనేది బ్రేక్ చేయలేకపోయింది ఎర్లీ మార్నింగ్. మీరు చూస్తే టైం వచ్చేసి అరౌండ్ 5:20, 5:30 అవుతుంది. ఆ టైంలో ఏం జరిగింది, ఇక్కడ ఎస్ఎంటీ ఫామ్ అయింది. ఎస్ఎంటీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈఎస్ చూస్తున్నాం కదా, అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఎన్క్యూ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఎన్క్యూ చార్ట్ చూస్తే మీకు న్యూస్ క్యాండిల్ అనేది ఇది న్యూస్ క్యాండిల్ హై అని ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో ఇది ఏం జరిగింది, హైని బ్రేక్ చేసింది. సో హైని బ్రేక్ చేసింది అంటే ఏంటి, ఆ హై పైన ఉన్న లిక్విడిటీ, ఆ హై పైన ఉన్న సెల్ ఆర్డర్స్ తీసుకుంది. సో ఇంటర్నల్గా కూడా 1 minuteలో ఇక్కడ ఒక హై ఉంది కదా, ఆ హై పైన లిక్విడిటీ తీసుకుంది మన 5:30 టైంకి ఎగ్జాక్ట్గా. సో ఆల్గారిథం రీసెట్ అయిద్దని చెప్తాను కదా ఆ టైంకి. సో ఈఎస్లో ఏం జరిగింది, లోయర్ హై. సో హై పైన లిక్విడిటీ తీసుకోలేదు అంటే ఎస్ఎంటీ జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఎస్ఎంటీ ఉంది, ఇంటర్నల్ ఎస్ఎంటీ ఉంది. సో ఆ రెండు కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, మీరు చూస్తే ఇక్కడ ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయింది. సో వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది, అది మళ్ళీ మనకి రీటెస్ట్ అయింది. ఎంట్రీ తీసుకున్నాను నేను. సో అక్కడ నుంచి ఇది ఎస్ఎల్ పెట్టాను. టార్గెట్ అనేది చూడండి, టార్గెట్ కూడా ఎగ్జాక్ట్గా ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది టార్గెట్ పెట్టుకున్నాను. అది కూడా ఆ క్యాండిల్ హై. సో క్యాండిల్ హై ట్యాప్ ఎగ్జిటెడ్. సో అది మనకి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు, అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు. కానీ ఇదేంటి బుల్లిష్గా ఉంది కాబట్టి మార్కెట్ రివర్స్ అయింది. మనకి ఏం కావాలి, 1:3. సో ఏదైతే మనకి ఐసీటీ ప్రకారం మనకి ప్రాపర్ టార్గెట్ ఉంటుందో నేనైతే అక్కడ బుక్ చేసుకోమని చెప్తాను. సో మన టార్గెట్ వచ్చేసి ఎప్పుడు డేకి 1:5 ఉంటుంది. సో ఇది 1:3 ట్రేడ్. సో వెరీ వెల్. సో అలా చేస్తే చాలు. సో అలా మనకి 1:5 ట్రేడ్స్ మనకు ఒక టార్గెట్ ఉండాలి. మంత్లీ నాకు 20 hour టార్గెట్, ఇది 3 hour లెక్క వస్తుంది అనమాట. సో అలా ఏదైతే మనకి ఐసీటీ ప్రకారం ఎస్ఎంటీ జరిగి ఇలా ప్రీమియంలోకి రావడం, ఈక్విలిబ్రియం దగ్గర రావడం, వాల్యూమ్ బ్యాలెన్స్ క్రియేట్ అవ్వడం, ఆర్డర్ బ్లాక్స్ ఉండడం, బ్రేకర్ బ్లాక్స్ ఉండడం, అలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వస్తేనే మనకి అది హై ప్రాబుల్ ఎంట్రీస్ అవుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, అసలు మీరు ఎవరిని ఫాలో అయినా సరే, ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే, సో ముందు అసలు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, చేస్తున్నారా లేదా, వెయిట్ చేస్తున్నారా. పేషెన్స్ ఉంటేనే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది నేను ఏదో ఒక్కరోజు చేసి చెప్తున్నది కాదు. సో మీరు ఇక్కడ చూస్తే ఇది మై ఫండింగ్ ఫ్యూచర్స్ నా అకౌంట్. లాస్ట్ 5 winning days మీకు చూపిస్తాను. ఇది 6th day. సో ఇది నేను చూపించకపోయినా పర్వాలేదు. ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుంది పేషెన్స్తో ఎట్లా చేయాలి. ఇది ఒక 50K అకౌంట్. సో 50K అకౌంట్లో మనకి 2000 ఎస్ఎల్ ఇస్తారు. 2000కి మనం రిస్క్ ఎంత పెడుతున్నాం పెర్ డే, సో ఎలా తీసుకెళ్తున్నాం. సో విన్ రేట్ అనేది అరౌండ్ 60% ఉంది. అయినా సరే చూడండి, ఓవరాల్గా 5 days కూడా విన్నింగ్లో ఉన్నాం. సో అసలు డేని ఎలా స్టార్ట్ చేస్తే మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం డేకి ఎంత రివార్డ్ పెట్టుకోవాలి, సో ఎప్పుడు మనం ఒకవేళ లాస్ అయితే ఎప్పుడు ఆపేయాలి. సో చూసారా, ఇక్కడ 4th day అనేది మనకి ఓవర్ ట్రేడింగ్ జరిగింది. మళ్ళీ ఎంటర్ అయ్యాను నేను. 19 trades అయినాయి. సో 90 trades అయినా ఎట్లా ప్రాఫిటబుల్గా క్లోజ్ అయ్యింది, ఏం జరిగింది. సో అంటే మీకు లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు మనం బ్రేక్ ఈవెన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన ఎంట్రీ మోడల్తో. సో అవన్నీ తెలిసినప్పుడు మీరు ప్రాఫిటబుల్ అవుతారు. సో ఐసీటీ అనేది మీకు గేమ్ చేంజర్ అనమాట. ఒక్కసారి మీరు ఐసీటీ ప్రాపర్గా నేర్చుకుంటే ఇలాంటి రిజల్ట్స్ మీరు కూడా చేయొచ్చు. ఇది నేను జస్ట్ ఐసీటీ గురించి చెప్పడానికి క్రియేట్ చేశాను. థ్యాంక్స్ టు మైకేల్. సో అలా అయితే నేను ఈరోజు ఏషియా సెషన్లో 5:30కి
ట్రేడ్ క్లోజ్ చేశాను అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా మనకి 527, 530కి ఇంపల్సివ్ మూవ్ వచ్చింది చూడండి. సో ఇది ఈ వీడియో గైస్. సో వీడియోలో నచ్చినట్టయితే ఐసీటీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.